మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటలు యాకోబు వ్రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమైనదై బహు బలము గలదై ఉండును. ఆమె దేవుని నామానికి మహిమ కలుగును గాక. అద్భుతకరమైన మాటలు కదండి. నీతిమంతుని మనవి ఆలకించే దేవుడు, మనసారా చేసే మనవి లేదా విజ్ఞాపన ప్రార్థనని ఆలకించే దేవుడై ఉన్నారు. మనలో ఉన్న ప్రతి బలహీనతను అల్లనే పెట్టుకొని మనం ప్రార్థిస్తే మన మొరను దేవుడు వినరండి. మనం బలవంతులుగా నడిపించబడాలంటే ముందుగా మనలో ఉన్నవన్నిటినీ తీసేసి దేవుని చేతులకు అప్పగించి మనపూర్వకంగా మనస్ఫూర్తిగా దేవుణ్ణి మరి సన్నిధిలో ప్రార్థించే వారిగా మనం ఉండాలి. అప్పుడు మనం చేసే ప్రార్థన దేవుడిని ఆయన మన ప్రార్థన వలన మనకు బహు గొప్ప బలాన్ని మన జీవితాల్లో నింపి మనల్ని ఏ విషయంలోనైనా ఏ సమస్యల్లోనైనా నడిపించే దేవుడై ఉన్నారు. అందుకనే చక్కగా నీతిమంతులు చేసే ప్రార్థన మనము కూడా